వెల్కమ్ టు ఓల్గా టైమ్స్. తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఏం జరుగుతుందో చూస్తూనే ఉన్నాం. కేసీఆర్ గారు బయటకు వచ్చి బీఆర్ఎస్ ఎల్పీ సమావేశం ఏర్పాటు చేసి మీడియా ముఖంగా ఆయన మాట్లాడిన తర్వాత కాంగ్రెస్ శ్రేణులు ఒక్కసారిగా వారికి నిద్ర పట్టలేని పరిస్థితి కనిపించింది. మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, వారంతా ప్రెస్ మీట్లు పెట్టి నిర్వహించారు. అది చాలదన్నట్లు రేవంత్ రెడ్డి గారు సైతం సార్ కొడంగడ్లు వేదికగా ఆయన కేసీఆర్ గారిని, కేటీఆర్ గారిని అనేక రకమైన మాటలతో మాట్లాడుతూ ఉన్నారు. అలాంటి మాటలను ఎలా చూడొచ్చు? దాన్ని మీరు బీఆర్ఎస్ నాయకులుగా, ఒక హైకోర్టు అడ్వకేట్గా అలాంటి మాటలను ఎలా చూస్తారు ఈ రాజకీయాల్లో? ఇప్పుడు ఆయన మాట్లాడేది అంతా కూడా ఒక ఫ్రస్ట్రేషన్లో ఉన్నట్టు మాట్లాడుతున్నట్టు అర్థమవుతూ ఉన్నది. నిజంగా ఒక ముఖ్యమంత్రి పదవి అంటే ఈ రాష్ట్రానికి ఒక తండ్రి లాంటిది. ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి పిల్లలకి, వృద్ధులకి, మహిళలకి, యూత్కి, యావత్తు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 3.5-4 కోట్ల మందికి ముఖ్యమంత్రి ఆయన. ఆయన ఏంటి అంటే గతంలో ప్రతిపక్ష నాయకుడు ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా ఉండేది. ఆ కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా కాంగ్రెస్ పార్టీ సభలలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడేవాడు. ఆయన కాంగ్రెస్ పార్టీకే నాయకుడు అప్పుడు. కానీ అది ఎలక్షన్ జరిగిన తర్వాత ఈయన భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేసి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈయన మొత్తం రాష్ట్రానికి ముఖ్యమంత్రి. ఆ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినప్పుడు ఈ రాష్ట్రంలో అతను మాట్లాడుతున్నప్పుడు అందరు గమనిస్తారు. ప్రజలందరూ కూడా ఏం చెప్తాడు, ఏం సంగతి అని చెప్పేసి ఆలోచన చేస్తారు, వాళ్ళు వింటుంటారు. కానీ ఈయన రాష్ట్ర పెద్దగా మాట్లాడకుండా కాంగ్రెస్ పార్టీ నాయకుడిగానే మాట్లాడుతున్నాడు. ఇది చాలా దురదృష్టకరమైనటువంటి అంశము. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను రెచ్చగొట్టడానికి ఆ రోజు అబద్ధాలు చెప్పావు, బూతులు మాట్లాడావు, ఉన్నది లేనిది ఉన్నట్టు ఆ రోజు నీ కార్యకర్తలని ఉత్సాహం చేయటం కొరకు నువ్వేం మాట్లాడినావో, ఏం తెచ్చినావో దేవునికి ఎరక. కానీ ఈరోజు నువ్వు బాధ్యత గల పదవిలో ఉన్నావు కదా, ఇలా పిల్లలందరూ చూస్తూ ఉంటారు కదా, నీ భాష చాలా ఆక్షేపణీయం. ఇవాళ ఈ భారతదేశంలో 29 రాష్ట్రాలు ఉంటే ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ఇలాంటి దయనీయమైనటువంటి దౌర్భాగ్యమైనటువంటి భాష మాట్లాడట్లేదు. కేవలం తెలంగాణ ముఖ్యమంత్రే మాట్లాడుతున్నాడు. ఈ భాష వల్ల ఇవాళ ఆయన పదవికి ఉన్నటువంటి వన్నె తగ్గటమే కాకుండా తెలంగాణ రాష్ట్రానికి ఉన్నటువంటి పేరు ప్రతిష్టలు కూడా దిగజారిపోతున్నాయి. ఇంత ఘోరంగా, ఇంత నీచంగా, ఇంత హేయంగా, ఇంత దుర్మార్గంగా, ఇంత సిగ్గు లేకుండా, ఇంత నిస్సిగ్గుగా ఏమిటండి ఇది? కాబట్టి మేమేమంటున్నామంటే, మేము ఒక అడ్వకేట్లం, మేము ఉద్యమకారులం. మేము ఆ రోజు ఉద్యమాలు చేసి తెలంగాణను సాధించి తెలంగాణ అభివృద్ధి కావాలని కోరుకున్నాం. వచ్చిన తెలంగాణలో ఇట్లా తెలంగాణ పరువు ప్రతిష్టలు తీయటం అనేది చాలా దుర్మార్గం అంటున్నా నేను. రైట్ సార్. సీఎం రేవంత్ రెడ్డి గారి మాటలను ఉద్దేశించి కేసీఆర్ గారు కూడా అన్నారు సార్ మొన్న మీటింగ్లో కూడా, నా చావు కోరుకోకుండా ఏ సభ నిర్వహించట్లేదు ఈ ప్రభుత్వము, ఈ రేవంత్ రెడ్డి గారు అన్నట్టు మాట్లాడారు. మరొకసారి కొడంగల్ సభలో ఆయన చావు గురించే మాట్లాడారు. కేటీఆర్ గారిని ఉద్దేశించి పేడమూతి బోడిలింగం అన్నారు. ఇలాంటి మాటలు ఎలా చూడొచ్చు సార్? ఇది అసలు ఇంకెంతకు వెళ్ళే పరిస్థితి ఉంటుంది ఇలాంటి మాటలు? ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ, దేశ నాయకులు కానీ, ఎవరు కానీ సభ్య సమాజానికి సందేశం ఇచ్చే విధంగా ఉండాలి ఆనాడు. కానీ ఈరోజు చూస్తే అంత ఈ సంకుచిత మనస్తత్వంతో చావుల మీద మాట్లాడటం ఏంటి? ఒక అసమర్థుడి ఆఖరి అస్త్రమే హింస అన్నారు. అంటే నువ్వు చేతగాక, నీకు తెలివి లేక, నువ్వు చదువుకోలేక, నీకు అవగాహన లేక. కేసీఆర్ గారు ఏం మాట్లాడిండు? సుమారు గంట పైగా ప్రెస్ మీట్ పెడితే కృష్ణానదిలో రావాల్సినటువంటి నీళ్లు మనకి పాలమూరు ప్రాజెక్టులో 45 టీఎంసీలు నీళ్లు పోతున్నాయి, అక్కడ డిపిఆర్ని రద్దు చేసిర్రు. ఎందుకు మీరు మాట్లాడట్లేదు? ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది? మొద్దు నిద్రపోతుందా? తెలంగాణ ఉద్యమం వచ్చిందే నీళ్ళ కోసం, ఆ నీళ్ళని వదిలేస్తున్నారు, మీరు ఏం చేస్తున్నారు అని చెప్పేసి కేసీఆర్ గారు జనమందరి కోసం మాట్లాడితే, దానికి కౌంటర్గా నువ్వు ఇంత దుర్మార్గంగా, ఇంత నీచంగా కేసీఆర్ గురించి, చావు బతుకుల గురించి మాట్లాడటం అంటే ఇది తెలివిలేని మాటలు కాకపోతే ఏం చెప్పండి? ఎవరన్నా హర్షిస్తున్నారా ప్రజలు నిన్ను? ఇవాళ నీ పార్టీలో ఉన్న వాళ్ళే ఇవాళ వాళ్ళు నెత్తి పట్టుకుంటారు. వాళ్ళు అయ్యో ఏంద్రా ఈ కర్మ, ఇట్లాంటి ముఖ్యమంత్రి వచ్చే ఈ రాష్ట్రానికి. ఇవాళ దేశానికి స్వతంత్రం తెచ్చినటువంటి పార్టీ గాంధీ గారు, లేకపోతే నెహ్రూ గారు, వాళ్ళంతా న్యాయవాదులు, దేశం కోసం త్యాగాలు చేసిర్రు, జైలుకు పోయిర్రు, ప్రాణాలార్పణ చేసిర్రు. అటువంటి పార్టీ కదా కాంగ్రెస్ పార్టీ అంటే. అటువంటి పార్టీలో ఇలాంటి చీమలు పెట్టిన పుట్టలో పాములు దూరినట్టు ఇట్లా పెరవి చేసుకొని వచ్చి పదవులు సంపాదించుకున్న వ్యక్తులు ఆ పార్టీ పరువు మొత్తం తీస్తున్నాడు కదా. ఇలా జానారెడ్డి గారు ఉన్నారండి పెద్దలు,
వారు ఎంత చక్కగా మాట్లాడేవారు, వారు గురువు టీచర్ ఆయన, వారు 6 శాఖలకు మంత్రిగా చేసినారు. వారు ఎప్పుడు కూడా అసెంబ్లీలో ఇట్లాంటి నీచ పదజాలం పబ్లిక్ మీటింగ్లలో ఇంత దిగజారిన మాటలు ఎక్కడ లేవే. నీ పార్టీలో గీతారెడ్డి గారు ఉన్నారు, నీ పార్టీలో కోమటిరెడ్డి గారు ఉన్నారు, ఇలా మల్లు బట్టి విక్రమార్క వారు వాళ్ళు ఎంత కష్టపడి చదువుకొని నిజాం కాలేజీలో వాళ్ళు ప్రజా సమస్యల మీద జీవితాలు త్యాగాలు చేసి పోరాటాలు చేసి ఇలా నాయకులు అయ్యారే. నువ్వు మాట్లాడుతున్న భాష చూసి హనుమంతరావు గారు కానీ, మధుయాస్కి గౌడ్ గారు కానీ, మహేష్ కుమార్ గారు కానీ వీళ్ళందరూ కూడా ఏదైతే సీనియర్ నాయకులు ఉన్నారో కాంగ్రెస్ పార్టీలో ఏమిటి అవి ఇంత దుర్మార్గమైన భాష మాట్లాడుతున్నాడు. ముఖ్యమంత్రి పదవి ఇవన్నీ దిగజారిపోతున్నది కదా, కాంగ్రెస్ పార్టీ యొక్క విలువలు దిగజారిపోతున్నాయి కదా. కనీసం రాహుల్ గాంధీ గారి కన్నా మీరు ఆ దృష్టికి తీసుకుపోవాలి కదా. కాబట్టి నేనేమంటున్నా, ముఖ్యమంత్రి గారికి ఇప్పటికైనా మేము విజ్ఞప్తి చేసేది ఏంటంటే, ప్రజలకు నాయకులకు వారధి ఏంటి అంటే భాష. నువ్వే భాష మాట్లాడతావో ప్రజలు చప్పట్లు కొడతారు, నువ్వు భాష మాట్లాడితే వాళ్ళు తిట్టుకుంటారు. ఇలా నువ్వు ముఖ్యమంత్రి పదవిలో ఉన్నావు కాబట్టి కింద ఉన్న వాళ్ళు ఏమనకపోవచ్చు, కానీ రేపు అవకాశం వచ్చినప్పుడు నువ్వు ఏ భాష వాడినవో వాళ్ళు ఊర్లలోకి పోతే అదే భాష వాడతారు నీ మీద, నీ నాయకుల మీద. కాబట్టి నువ్వు సభ్య సమాజానికి సందేశం ఇచ్చేటప్పుడు ఒక ముఖ్యమంత్రిగా ఒళ్ళు దగ్గర పెట్టుకోమని మాట్లాడమని చెప్తా ఉన్నాం. మంచి భాష మాట్లాడు. ఇవాళ కుక్క ఉంటుందండి, కుక్కని ఇవాళ మూసి నది కాటి తీసుకుపోయినాం అనుకో, అది నీళ్లు తాగమంటే అది గతుకుతుంది అంతే, నాలుకతోటి గతికి తాగుతుంది మురుకు కుంటలో. దాన్ని సముద్రం కాడికి తీసుకపో, హిమాలయ పర్వతాల గంగా నది కాడికి తీసుకుపోయినా అది గతుకుతూనే ఉంటుంది. ఎందుకంటే దాని లక్షణం, అది కుక్క లక్షణం. దానికి మూసి మురికి గుంట విలువ తెలియదు, గంగా నది విలువ తెలియదు. అట్టనే ఈ ముఖ్యమంత్రికి ప్రతిపక్ష నాయకుడి విలువ తెలియదు. ప్రతిపక్ష నాయకుడు ఉన్నప్పుడు తిట్టినావు, అది వేరే పోయింది, అయిపోయింది కథ, దాని కథ ఒడిచిపోయింది. నిన్ను పైన కూర్చోబెట్టినప్పుడు నువ్వు పైన ఉన్నప్పుడు నువ్వు ఎట్లా మాట్లాడాలి? కాబట్టి నువ్వు మళ్ళీ ప్రతిపక్ష నాయకుడుగా కుక్క గంగానది కాడికి పోయి గతికినట్టే ముఖ్యమంత్రి పదవిలో కూర్చున్నాక కూడా అవే ఫాల్తు మాటలు, అవే లంగా మాటలు, అవే లుచ్చా మాటలు, అవే పనికిమాల మాటలు, అవే అబద్ధాలు, అవే బూతులు. ఒక పక్కన రాష్ట్రంలో గాంజాయి మొత్తం కూడా ఇలా విచ్చలవిడిగా గాంజాయి తాగి పిల్లలంతా కూడా సమాజం ఖరాబ్ అయిపోతున్నది. గాంజాయినే ఎదుర్కోలేకపోతున్నాం మనం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గాంజాయిని ఆపలేకపోతున్నారు. ఒక పక్కన ఇతర దేశాల నుంచి డ్రగ్స్ వస్తూ ఉన్నాయి. సొమాలియా, నూమాలియా, రూమా ఇట్లాంటి కంట్రీస్ నుంచి, పేద కంట్రీస్ నుంచి వాళ్ళ పిల్లలు వచ్చి ఇక్కడ డ్రగ్స్ మొత్తం చేస్తూ ఉంటే దాన్ని ఎదుర్కొనే తెలివి లేదు. ఈ 2 రకాలుగా ఖరాబ్ అయిపోతున్న ఈ సమాజం ఇవాళ ఈ ముఖ్యమంత్రి బూతు పదాలతోటి, ముఖ్యమంత్రి వాడుతున్న భాషతోటి కూడా ఈ సభ్య సమాజం ఖరాబ్ అయిపోతున్నది. రేపు రాబోయే కాలంలో ఈ ముఖ్యమంత్రి భాష నుంచి కూడా ఈ సమాజాన్ని కాపాడాల్సిన అవసరం ఉన్నది. ఇలా కాంగ్రెస్ పార్టీలో ఉన్న పెద్దలు ఎవరన్నా కానివ్వండి, ఇలా రాష్ట్రంలో ఉన్నటువంటి సీనియర్ నాయకులు వెంటనే దీన్ని కట్టడి చేయకపోతే ఇక పెద్దవాళ్ళు పిల్లలు టీవీ చూస్తుంటే వచ్చి రిమోట్ గుంజుకొని ఆ టీవీ బంద్ చేసే పరిస్థితులు తీసుకొచ్చారు. సార్ అలాగే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి కౌంటర్ ఇచ్చే క్రమంలో బీఆర్ఎస్ నేతలు కూడా ఒక రకంగా మాటలు దొరుకుతున్నాయి. మరి దాన్ని ఎలా చూడొచ్చు సార్? ఇప్పుడు ఆయన ఏం మాట్లాడుతున్నాడండి? బోడిమూతి పేడమూతి బోడిలింగం అని అంటున్నాడు. అంటే నువ్వు పర్సనాలిటీ దాని మీద కూడా ఎట్లా మాట్లాడతావు? నువ్వు ఇలా నీట్ సేవ్ చేసుకున్నాడు అండి కేటీఆర్ గారు, కేసీఆర్ గారు నీట్ సేవ్ చేసుకుంటే దాన్ని పేడమూతి బోడిలింగం అంటే ఎట్లా? బాడీ షేమింగ్ మీద కూడా మాట్లాడుతున్నావు. మరి ప్రధాని, దేశానికి మొదటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ గారు కూడా నీట్ సేవ చేసుకున్నాడు. మరి ఆయన కూడా బోడిలింగమేనా? ఆయన మనవడు రాజీవ్ గాంధీ గారు, మరి ఆయన కూడా నీటి సేవ చేసుకునేటోడు, మరి ఆయన కూడా బోడిలింగమేనా? మరి రాహుల్ గాంధీ కూడా నీటి సేవ చేసుకుంటున్నాడు అప్పుడప్పుడు, మరి ఆయన కూడా బోడిలింగమేనా? నీ పార్టీలో ఉన్న అనేక మంది పెద్దలు, జానారెడ్డి గారు, వి హనుమంతరావు గారు, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు, దుద్దిల శ్రీధరబాబు గారు, వీళ్ళంతా నీ పక్కనే కూర్చుంటారు కదా రోజు. మరి వాళ్ళు కూడా నీటి సేవ చేసుకుంటున్నారు కదా. మరి వాళ్ళంతా కూడా పేడుమూతలేనా, బోడిలింగాలేనా? కొంచెం ఏమన్నా ఇంకిత జ్ఞానం ఉండదు మాట్లాడేటప్పుడు. కాబట్టి నేను ఏమంటున్నా, ఎవరికి నచ్చిన విధంగా వాళ్ళు ఉంటారు. ఇలా టోనీ బ్లేయర్ ఉన్నాడు అక్కడ, టోనీ బ్లేయర్ కూడా నీటి సేవ చేసుకుంటాడుగా. మరి టోనీ బ్లేయర్ వాని పేరు ఎందుకు పెడుతున్నాడు? ఏదో సిటీలో 4th సిటీలో అనుకో రోడ్డు పెట్టి ఆ రోడ్డు టోనీ బ్లేయర్ పేరు పెడతాను అంటున్నాడు ఆయన పేరు. మరి ఆ బోడిలింగమే ఆయన కూడా పేడుమూతోడే కదా. పేడుమూతోళ్ళ బోడిలింగాల పేర్లు ఇక్కడ ఎందుకు? అలాగే ఇటీవల కేటీఆర్ గారు తాజాగా మాట్లాడుతూ రేవంత్ రెడ్డి గారు అరుస్తూ ఉన్నారు. ఇక గీతమ్మ గారికి ఒక సూచన,
ఆయనను అరుస్తా ఉన్నారు, పొరపాటున కరిసేలా ఉన్నారు, కట్టేయండి అని చెప్పేసి ఆయన మాట్లాడారు సార్. ఆయన కామెంట్ చేశారు. మరి ఆ కామెంట్కు అనుకూలంగా ఆ, ఇప్పుడు కాంగ్రెస్ అధికార ప్రతినిధులు కావచ్చు, కాల్వ సుజాత గారు కావచ్చు, కాల్వ సుజాత గారు, వారు లాంటి వారు కూడా మీ కేటీఆర్ గారే ఫామ్ హౌస్లో వెంట తిరుగుతున్నారు, అతన్ని కట్టేయండి అని చెప్పేసి ఆమె మాట్లాడుతూ ఉన్నారు. ఈ కౌంటర్ని ఎలా చూడొచ్చు? ఇప్పుడు వాళ్ళు అదే తెలివి తక్కువ మాటలు, తెలివి లేని మాటలు, ఆధారాలు లేని మాటలు ఆరోపిస్తూ ఉంటారు వాళ్ళు. కాంగ్రెస్ పార్టీ అంటేనే అది మురికి గుంటలో రాళ్ళు వేస్తే ఏమవుతుంది? బురద వచ్చి మన మీద పడుతుంది. అలాంటి వాళ్ళ గురించి మాట్లాడటము, మనకు కూడా వాళ్ళు అవివేకంతో మాట్లాడుతారు. కానీ మనకన్నా వివేకం ఉంటుంది కదా. ఆమె ఒక మహిళ, ఆమెకేం తెలుసు? ఆమె చూసిందా? ఆమె దగ్గర ఆధారాలు ఉన్నాయా? పుట్టిన నోటికొచ్చినట్టు నీ ముఖ్యమంత్రి మాట్లాడినట్టు నువ్వు మాట్లాడితే ఏమవుతుంది? ఇలా ముఖ్యమంత్రిని ఎట్ట తిట్టుకుంటారు జనం, నిన్నట్టే తిట్టుకుంటారు. ఇవన్నీ కూడా చిల్లర మాటలు, చిచోర మాటలు. మీడియాలో ఏదో హైప్ కొరకు మాట్లాడితే ప్రజలు రాబోయే కాలంలో తప్పకుండా ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులు కర్రు గాల్చి వాత పెడతారు. ముఖ్యమంత్రి ప్రధానంగా మళ్ళొకసారి మేము అప్పీల్ చేస్తూ ఉన్నాం, ఇలాంటి భాష వాడటం కరెక్ట్ కాదు. బాడీ షేమింగ్ గురించి కానీ, వ్యక్తిగత దూషణ కానీ, లేకపోతే చావు గురించి మాట్లాడటం కానీ, ఇదంతా కూడా చేతగానివాడు, తెలివి లేనివాడు, చదువు లేనివాడు, ఆన్సర్ చేయలేనివాడు. 420 హామీలు ఇస్తేవి, 6 గ్యారంటీలు అంటివి, బాండ్ పేపర్లు ఇస్తేవి, సంతకాలు పెడితేవి, ఒక్కటి కూడా నెరవేర్చకపోతేవి. ఒక పక్కన విద్యార్థులందరూ కూడా ఈరోజు నోటిఫికేషన్ రాలేదని వాళ్ళందరూ కూడా బాధపడతా ఉన్నారు. పిల్లలు ఇళ్లకు పోయే పరిస్థితులు లేవు, చదువుకుంటుర్రు హాస్టళ్లలో. ఇంటికాడ తల్లిదండ్రులేమో డబ్బులు అప్పులు చేసి వీళ్ళకి పంపిస్తూ ఉన్నారు. వీళ్ళు సంవత్సరాలు చదువుకుంటే ఈరోజు నోటిఫికేషన్ లేదు, ఉద్యోగం లేదు. వాడు ఇంటికి రమ్మంటే పండగ కూడా, రేపు దసరా పండుగ వస్తే ఇంటికి పోయే పరిస్థితి ముఖం లేదు వాళ్ళకి. ఎందుకంటే వాడు ఆ రోజు కాలు మొక్కిండు, 4 ఉద్యోగాలు ఓడితే మాకు ఉద్యోగాలు వస్తాయని చెప్పి. ఊర్లలో పోయి వీళ్ళు తప్పుడు ప్రచారాలు చేసినందుకు ఊర్లలో పోయి ప్రచారం చేసిరు కదా. అట్లా ప్రచారం చేస్తే ఏమైంది? వాళ్ళందరూ కూడా నమ్మి నాయనమ్మ, తాత, బాబాయ్, మామ అందరు కూడా ఏం చేసిర్రు? వీళ్ళ మాటలు విని సరే ఒకసారి వానికి వేస్తే వస్తుందో ఏమో అని చెప్పేసి వేసిర్రు. మరి వేసినాక ఏమైంది? వీడు అధికారం మీద కూర్చొని వాళ్ళ మీద కేసులు పెట్టిండు, వాళ్ళనే లాఠీ దెబ్బలు కొడుతున్నాడు. ఇలా ఉద్యోగాలు వేయరా అంటే సప్పుడు లేదు. ఉద్యోగాలు వేయరా అన్నోడి కనుగుడ్లు బీక్తా అంటాడు. పెన్షన్ ఎదురా అంటే పొట్టపేగులు మెడకేసుకుంటా అంటాడు. రైతులకి ఏమన్నా చేయండిరా అంటే తొండలు ఇడుస్తా, లాగులు ఇడుస్తా, కడ్రాయర్లు కూడా బీక్తా. కడ్రాయర్లు కూడా మీకు ఏం చేసుకుంటావు? మీకు కడ్రాయర్లు లేవా? ఖర్చీపులు లేవా? కాంగ్రెస్ పార్టీ నాయకుల ఖర్చీపులు లేవంటే చెప్పు. మా బీఆర్ఎస్ నాయకుల అందరి కడ్రాయర్లు కూడా మీకు గాంధీ భవన్కి పంపుతాం. తలా ఒక కడ్రాయర్ ఖర్చీపులాగా వాడుకోండి. మీకు అట్లనైనా మీకు బుద్ధి జ్ఞానం వస్తుందేమో. ఆ టీఆర్ఎస్ వాళ్ళదన్నా కొంచెం మంచి వాసన పీల్చి మీరు మంచి బుద్ధులన్నీ వస్తాయి మీకు. భాష మాట్లాడితే మేము కూడా మీకన్నా ఎక్కువ మాట్లాడగలం ఇంతకన్నా. కాకపోతే ఏంటి అంటే సభ్య సమాజం మాకు అడ్డొస్తున్నది, చదువు అడ్డం వస్తున్నది. ఉద్యమకారులము 150 కేసులు తమ్మిన మీద తెలంగాణ రాష్ట్రం కోసం మేము పోట్లాడితే ఆ రోజు మొత్తం జూనియర్ అడ్వకేట్ ఉండి మొత్తం మా జీవితాలను కూడా త్యాగం చేసి, మా ప్రాక్టీస్ని త్యాగం చేసి మాకు తెలంగాణ కావాలి. వచ్చిన తెలంగాణలో అమరవీరులు ఆశయాలు నెరవేరాలి, రైతాంగం బతకాలి, ఎస్సీ ఎస్టీ బీసీలకి న్యాయం జరగాలి, చిన్న రాష్ట్రాల వల్ల చిన్న కులాలకి న్యాయం జరుగుతుంది అని చెప్పి అంబేద్కర్ ఫిలాసఫీలో మేము కేసీఆర్ గారి నాయకత్వంలో 14 ఏళ్ళు ఉద్యమాలు చేసి తెలంగాణను సాధించి, వచ్చిన తెలంగాణని పంటలు పండించే దాంట్లో నెంబర్ 1 చేసి, జీడిపిలో నెంబర్ 1 చేసి, తలసరి కరెంటు వినియోగంలో నెంబర్ 1 చేసి, ఇవాళ తెలంగాణలో ఉన్న భూముల రేట్లు మొత్తం కూడా 10 రెట్లు పెంచి, మహాత్మా జ్యోతిరావు ఓవర్సీస్ స్కాలర్షిప్ అలాంటివి తీసుకొచ్చి పేదవాడు చదువుతోటి, పేదరికంతో చదువుకు దూరంగా ఇతర దేశాల్లో పోయి చదువుకోవాలని అంబేద్కర్ ఓవర్సీస్ స్కాలర్షిప్, గురుకుల పాఠశాలలు, ఆత్మగౌరవ భవనాలు, రైతాంగానికి రైతు బీమా, రైతు బంధు, 24 గంటల కరెంటు, పండిన పంటలు నేరుగా కొని వాళ్ళకి అకౌంట్లో డబ్బులు వేస్తే రైతాంగం అంతా మంచిగా బతికి, రైతాంగం ఆత్మగౌరవంతో బతుకుతున్న టైంలో వాళ్ళకి లేనిపోయిన మాయమాటలు చెప్పి రెచ్చగొట్టి మీకు అది ఇస్తాము ఇది ఇస్తామని చెప్పి, కళ్యాణ లక్ష్మి ఇస్తాం, తులం బంగారం ఇస్తామని చెప్పి, 10,000 కేసీఆర్ ఇస్తే 15,000 ఇస్తామని చెప్పి, మహిళలకు 2,500 ఇస్తామని, జాబ్ క్యాలెండర్ వేస్తామని, నిరుద్యోగుల వృత్తి ఇస్తామని అందరి రెచ్చగొట్టి ఉద్యోగాల నుంచి వాళ్ళని లేకుండా చేసి నువ్వు వచ్చి ఇలా మొత్తం చేస్తున్నది ఏంది? ఇక నువ్వేం చేయకపోగా నీ భాష, నీ వేషం, ఆ టీషర్ట్లు వేసుకొని కూర్చుంటాడు అక్కడ. ఐఏఎస్ ఆఫీసర్లతో నాకు కొంచెం మానసికంగా ఆయన అసంతులంగా కరెక్ట్ లేడు అనిపిస్తుంది.
చిన్నప్పుడు సినిమా యాక్టర్ కావాలని ఏదో ఉన్నది. మహేష్ బాబు లాగా టీ షర్ట్లు వేసుకోవాలి, పవన్ కళ్యాణ్ లాగా జిన్ ప్యాంట్లు వేసుకోవాలి, లేకపోతే ఇంకో యాక్టర్ చిరంజీవి లాగా బూట్లు వేసుకోవాలని అనుకున్నట్టుంది. అవన్నీ తీరలే. ఇప్పుడు అనుకోకుండా ముఖ్యమంత్రి అయింది కదా. ముఖ్యమంత్రి అయినాక ముఖ్యమంత్రికి ఒక భాష, వేషం, ఒక వ్యవహారం ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారు చూడండి, మరి చంద్రబాబు నాయుడు గారు అంటే ఇట్లా ఉంటారు, ఒక వేషం ఉంది, భాష ఉంది. కేసీఆర్ గారు అంటే ఇట్లా ఉంటాడు మనం చూడంగానే. రోషయ్య గారు ఇట్లా ఉన్నాడు, రాజశేఖర రెడ్డి గారు ఇట్లా ఉన్నాడు. ఎవరినైనా తీసుకో నువ్వు, వాళ్ళకు ఒక డ్రెస్ కోడ్, ఒక పద్ధతి, ఒక వ్యవహారం ఉన్నది. వాళ్ళు ముందుకు పోయారు. ఎన్టీ రామారావు గారు కానీ. ఈయన ఏందండి, పొద్దున ఒక షర్టు, సాయంత్రం టీ షర్టు, మళ్ళా అధికారులతో కూర్చున్నప్పుడు ఇంకో రకమైన కలర్ షర్ట్లు. అదేనో సినిమా యాక్టర్వా? మరి నువ్వేమన్నా 20 ఏళ్ళ కుర్రోడివా? అవసరమా నీకు? అంటే నీకు నీ సినిమా యాక్టర్ కావాలనే కోరికనే ఈడ నువ్వు ముఖ్యమంత్రి పదవిని అడ్డం పెట్టుకొని తీర్చుకుంటున్నావు. రాష్ట్రానికి 3 ట్రిలియన్ ఎకానమీ సృష్టిస్తా అంటున్నారు కదా సార్. దానికోసం గ్లోబల్ సమ్మిట్ ఏర్పాటు చేశారు. 4th సిటీని కడతా ఉన్నారు. మరి రాష్ట్రంలో 2027కే 3 ట్రిలియన్ వస్తుంది. 2047కు 300 ట్రిలియన్ ఎకానమీ సృష్టిస్తామని చెప్పేసి అంటున్నారు. మరి ఆ 3 ట్రిలియన్ సాధ్యమేనా? ఇప్పుడు అవన్నీ కూడా ఉత్త జూటే మాటలు, బట్టే బాగి మాటలు, మొత్తం కూడా ఫాల్స్ ఫ్యాబ్రికేటెడ్. ఎందుకు నేను ఈ మాట అనాల్సి వస్తుందంటే, ఆయన ఫిలాసఫీ అబద్ధాలు చెప్పటం. నేను చెప్పిన మాటలు కావు. ఆయన ముఖ్యమంత్రి కాకముందు ప్రతిపక్ష నాయకుడు ఉన్నప్పుడు ఇంటర్వ్యూలు చూడండి. ప్రజలకు అబద్ధాలే చెప్పాలి, ప్రజలకు అబద్ధాలు చెప్తేనే వస్తారు, అబద్ధాల పునాదుల మీదనే మనం వాళ్ళని గోల్ కొట్టాలి, మనం వేసుకొని పోవాలి. అదే ఫిలాసఫీ మీద వచ్చినాడు. మళ్ళీ కూర్చున్నాక కూడా అవే చెప్తున్నాడు. అరే నువ్వు ఉద్యోగస్తులు, రిటైర్డ్ ఉద్యోగస్తులకి పెన్షన్ ఇవ్వట్లేదండి. ఇలా 11,000 కోట్ల రూపాయల ఇంకా పెండింగ్ ఉన్నాయి. అవి వాళ్ళు కోర్టుకు పోయి ఆర్డర్ తెచ్చుకొని చివాట్లు పెడితే కానీ వాళ్ళకి ఇస్తున్నారు. వీళ్ళు చాలా మంది పెన్షన్దారులు ఆత్మహత్య చేసుకున్నారు, డబ్బులు రాలేదని చెప్పి. జీవితకాలం ఉద్యోగం చేసి ఆ డబ్బులు వస్తే తన చివరి అంకంలో ఒక ఇల్లు కట్టుకుంటాని, లేకపోతే తన బిడ్డకి ఇస్తా అని, లేకపోతే మెడికల్కి ఎక్స్పెండిచర్ కానీ, లేదా దీర్ఘకాలిక రోగులు, పెద్ద రోగులు, నయం చేసుకోలేని రోగాలు వస్తే దానికి ఖర్చు పెట్టుకుంటామని చెప్పి అనుకుంటే ఎవరికి ఏ రకంగా కూడా నువ్వు ఉద్యోగస్తులకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వట్లే. నువ్వేమి ట్రిలియన్ సిటీ చేస్తావా? ఇంకా పోరగాళ్ళకి నోటిఫికేషన్ లేదు, హాస్టల్లో కనీసం మంచి భోజనం పెట్టే పరిస్థితి లేదు. ఫుడ్ పాయిజన్ అయిపోయి ఇలా 150 మంది 200 మంది విద్యార్థులు చనిపోయారు అక్కడ హాస్టల్లో, గురుకుల హాస్టళ్లలో. అన్నం పెట్టలేని పరిస్థితి. ఇలా హైదరాబాద్ రోడ్లు మొత్తం కూడా వర్షం వచ్చి కొట్టుకపోతే గుంటలు పడితే మొత్తం ప్యాచ్ వర్క్లు. కనీసం ఆ ప్యాచ్ వర్క్ చేసే తెలివితేటలు చేపియట్లేదు నువ్వు. ప్యాచ్ వర్క్ చేయట్లేదు నువ్వు. కనీసం స్ట్రీట్ లైట్స్ కూడా వేయట్లేదు నువ్వు. మొత్తం కూడా పారిశుద్ధం అంతా పడకేసిపోయింది. ఎక్కడ కూడా రోడ్ల మీద చూస్తే మొత్తం దుమ్ము, మొత్తం చెత్త చెదారం. ఇక గ్రామాలలో పోతే అక్కడ డీజిల్ పోసేటోళ్ళు ట్రాక్టర్లలో, అక్కడ మెయింటెనెన్స్ లేదు. గ్రామ కార్యదర్శులు అప్పులు చేసి బ్లీచింగ్ పౌడర్ లేదు. కనీసం దోమల నివారణకు బ్లీచింగ్ పౌడర్ కూడా లేదు అక్కడ ఊర్లలో. ఇట్లాంటి పరిస్థితి నువ్వు తెలంగాణ ఉంటే $1 ట్రిలియన్ ఎవరికైనా $1 ట్రిలియన్ ఎక్కడికి వస్తాయి? నువ్వు రియల్ ఎస్టేట్ దందా పెంచుకొని నువ్వు ఆ ఫ్యూచర్ సిటీ దాని చుట్టూ పేరుతోటి నీ మంది మాగదులు, నీ స్నేహితులు, నీ చుట్టాలు, నీ బంధువర్గం, నీ పరివారం, నీకు సంబంధించిన భూములు కొనుక్కొని మళ్ళీ నువ్వు రోడ్లు వేసుకొని ఆడ ఏదో ఫ్యూచర్ సిటీ అని గాయించి ఆడ కరెంటు పెట్టి నీళ్లు పెడుతున్నా అని చెప్పి ఆ ₹100 కొన్న భూమిని ₹1000 అమ్ముకుంటావు. మాకు తెలియదా ఇవన్నీ? అంటే ఇవన్నీ కూడా మసిమూసి మారేడుకాయ చేసే మాటలు తమ్మి. ట్రిలియన్ సిటీ లేదు, 4th సిటీ లేదు, ఏం సిటీ లేదు. ఉన్నదంతా రియల్ సిటీ. ఆడ రియల్ సిటీ, క్యాష్ సిటీ. ఆయనకున్నటువంటి తెలివితేటలతోటి పదవిని అడ్డం పెట్టుకొని డబ్బుని ఎట్లా సంపాదించాలి, సంపాదించిన డబ్బుతోటి ఇలా తెలంగాణలే కాదు ఇలా మొత్తం దేశానికి కూడా నేను వ్యాపించాలి. ఆయన కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీకి ఇక్కడ పంపించేసి ఆయన కనుసన్నల్లో, ఆయన చేతుల్లో కాంగ్రెస్ పార్టీని తన కబంధ హస్తాల్లో పెట్టుకొని రేపు నేషనల్ లెవెల్లో ప్రాజెక్టు చేసుకోవడానికి కొరకు ఇవన్నీ చేస్తున్నాడు. రైట్ సార్. సార్ మీరు అడ్వకేట్గా ఒక మాట చెప్పండి సార్. ఇలాంటి భాషను అడ్డుకోవడానికి ఏదైనా ఒక చర్యలు ఉంటాయా? ఎందుకంటే సార్ మనకు అటు జబర్దస్త్ లాంటి లేదంటే బిగ్ బాస్ లాంటి ఏదైనా షోలు జరిగినప్పుడు చాలామంది ఇలాంటి ఒక అశ్లీలత కంటెంట్ వస్తుంది, డబుల్ మీనింగ్ డైలాగులు వస్తున్నాయి, దీన్ని అరికట్టాలే, రాబోయే సమాజం చెడిపోతుందని చెప్పేసి పెద్ద ఎత్తున దానిపైన కంప్లైంట్లు చేస్తూ ఉంటారు, కోర్టులకు కంప్లైంట్లు ఇస్తూ ఉంటారు, అటు కమిషన్లకు కంప్లైంట్ చేస్తూ ఉంటారు. కానీ ఇలాంటి ఒక రాజకీయ పరిణామాలు, ఇలాంటి ఒక మాటలపైన ముఖ్యంగా సార్ మీరు నిన్న ఈరోజు చూడొచ్చు, రండా అనే పదం ఎంత సోషల్ మీడియాలో అది ట్రెండింగ్లో ఉన్నది సార్. రేపు పొద్దున ఒక చిన్న పిల్లోడు
వాళ్ళ నాన్ననో వాళ్ళ అమ్మనో రండా అంటే ఏంటిదంటే వారు చెప్పలేని పరిస్థితి సార్. ఇలాంటి పరిస్థితి ఇలానే ఉంటుందా? దీనిపైన ఏదైనా చర్యలు తీసుకోవచ్చా? ఒక అడ్వకేట్గా మీరు చెప్పండి సార్. తప్పకుండా. అంటే ఈ సమాజము పెడదో పడుతున్నప్పుడు ఈ సమాజాన్ని అంటే అలాంటి మాటలు మాట్లాడే వాళ్ళని, లేదా భాష ద్వారా ఈ సమాజాన్ని చెడగొడుతున్న, ఈ సమాజానికి హాని చేస్తున్న వాళ్ళని, లేకపోతే రేపు రాబోయే జనరేషన్కి ఇబ్బంది అవుతుందన్న సందర్భాలలో మనం తప్పకుండా మనం ఆశ్రయించవచ్చు. రకరకాల వేదికలు ఉన్నాయి, కోర్టులు ఉన్నాయి, కమిషన్స్ ఉన్నాయి, మానవ హక్కుల కమిషన్ ఉన్నది. అంటే దౌర్భాగ్యం ఏంటంటే ముఖ్యమంత్రి బాడే భాష మీద కూడా కంప్లైంట్లు ఇచ్చే స్థితికి దిగజారిపోతున్నది అనేది ఒక బాధ. అట్లా చేయదలుచుకుంటే మేము ఏదైనా చేయవచ్చు. ప్రజలు కూడా ఆలోచిస్తూ ఉన్నారు. ప్రజలే న్యాయ నిర్ణేతలు ఇక్కడ భాష వాడటంలో. సరే కోర్టులకే ఆ సెక్షన్ల ప్రకారము దాన్ని ఆపగలిగే సెక్షన్స్ ఉన్నాయా, లా ఉన్నదా లేదా అనే దానికంటే కూడా సరే ఎవరైనా పోయిన దాని మీద స్పందిస్తారు, దానికి ఏం తేడా లేదు. కానీ ఇప్పుడు సాధారణమైన ఒక రిక్షా పుల్లర్ ఉన్నాడు, సాధారణమైన అట్టిపండ్లు బండి నడిపే వాళ్ళు ఉన్నారు, ఊర్లలో పనిచేసుకునే వాళ్ళు ఉన్నారు, అమ్మాలి కూలీలు ఉన్నారు, ఇంకా 4th స్థాయిలో కూడా పిల్లలు ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఇలా పాలమ్ముకునేటోడు కూడా తిడుతున్నాడు. చీని అమ్మ ఏం ముఖ్యమంత్రి వీడు, తూని అమ్మ ఏం ముఖ్యమంత్రి, ఏం భాష మాట్లాడుతున్నాడు రా వీడని. నువ్వు ఏ ఆటో సోదరునన్ను అడుగు, ఏ రిక్షా కార్మికునన్ను అడుగు, ఏ పండ్ల బండోనన్ను అడుగు, ఏ హోటళ్ళ వెయిటర్స్ నన్ను అడుగు, ఏ బార్ షాపుల వెయిటర్స్ నన్ను అడుగు, ఏ స్విగ్గీ సోదరులనన్ను అడుగు. ఏం రా ఈ కర్మ, ఇవి ఏం మాటలు మాట్లాడుతున్నాడు రా, ఏం చేస్తున్నాడు రా, ఇట్లాంటి ముఖ్యమంత్రి వచ్చినేం రా విలువ తీస్తుండే ముఖ్యమంత్రి అని చెప్పి. అంటే నేనేమంటున్నా, ప్రజల నిర్ణేతలీడా. ఆయన మాట్లాడే భాషకి రేపు ప్రజలే తీర్పిస్తారు. ఆ తీర్పులో ఎట్లుంటుంది అంటే ఈ భాషలు వాడుతున్న దానికి అన్నీ కూడా ఒక ఇదైతే జమై తిరిగి కోరితే అడ్రస్ లేకుండా పోతారు. వీళ్ళు చరిత్రలో చరిత్రహీనులుగా మిగిలిపోతారు. భాష మాట్లాడటం ఎంత చెప్తాం. ఆ భాషతోటి ఆయన స్ట్రాంగ్ లీడర్ ఎదిగారు. నేనేమంటున్నా, గతం వేరు, ప్రతిపక్ష నాయకుడిగా వేరు, కానీ నువ్వు అధికారంలో కూర్చున్నప్పుడు అందరు చూస్తుంటారు అంటున్నా నేను. నువ్వు కాంగ్రెస్ పార్టీ నాయకుడి కాదు, కాంగ్రెస్ పార్టీలో ఉన్న కార్యకర్తలను రెచ్చగొట్టే భాష కాదు నీది. నువ్వు భాష లోపల మాట్లాడినప్పుడు నువ్వేం మాట్లాడితే దేవుడేరు. ముఖ్యమంత్రిగా నువ్వు ప్రజల్ని ఉద్దేశించి నువ్వు సభా వేదిక మీద మాట్లాడుతున్నప్పుడు నువ్వు ఒక ముఖ్యమంత్రి రండా, ముండా, తొండలు అంటాడు. ఆ తొండలు ఏందో మరి ఆయనకే తెలియాలి. గతంలో తొండలు పట్టేటోడా, మరి తొండలు బట్టి ఎంతమందికి ఇట్లా చేసిండు, అసలు ఎక్కడైనా జరిగిందా, అట్లా జరుగుతుందా అంటే ఏందంటే హైప్ క్రియేట్ చేయాలి. కొత్త భాష తీసుకొస్తే పబ్లిక్ ఏదో రెచ్చిపోతారు అనుకుంటుడు, కానీ తిరిగి అవే నిన్ను పట్టుకుంటాయి. నీ జీవితం కానీ నీ భవితవ్యం కానీ నీ భాష మీదనే ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఇలాంటి భాష మాట్లాడితే తప్పకుండా నీకు రేపు రాబోయే కాలంలో తెలంగాణ సమాజం కర్రు గాల్చి వాత పెడుతుంది. తప్పకుండా నీకు తగిన గుణపాఠం చెప్తుంది. కాంగ్రెస్ పార్టీ అబద్ధాలు, మోసాలు, ఈ ఘోరాలు, నేరాలు ఇవన్నీ కూడా ఇలా కేసీఆర్ గారు రేపు బయలుపోతూ ఉన్నారు. ఇప్పుడు కూడా నడుస్తూ ఉన్నది ఫామ్ హౌస్లో. మేము జిల్లాల వారీగా మీటింగ్లు పెడతాం. మీరు చేసిన మోసాలు కానీ, ద్రోహాలు కానీ, కుట్రలు కానీ, కుతంత్రాలు కానీ, ప్రజలకు చెప్పిన అబద్ధాలు కానీ, ఎట్లా అధికారం తీసుకున్నారో, అధికారం తీసుకున్న తర్వాత ఏ రకంగా దోపిడీ చేస్తూ ఉన్నారు, ఇసుక పేరుతో ఎట్లా దందాలు చేస్తూ ఉన్నారు, రియల్ ఎస్టేట్ పేరుతో ఎట్లా దందా చేస్తూ ఉన్నారు, హైడ్రా పేరుతో ఏం చేయబోతా ఉన్నారు, హిల్ట్ పేరుతో ఏం చేయబోతా ఉన్నారు. ఇంత తక్కువ వేల కోట్ల రూపాయల లక్షల కోట్ల రూపాయల ప్రాపర్టీని 100 కోట్లకు ఎట్లా చేయాలని చూడబోతా ఉన్నారు. 1,50,000 కోట్లు అని చెప్పి మూసిలు ఎట్లా దొబ్బబోతా ఉన్నారు. ఇత్యాది అంశాలన్నీ కూడా మేము రేపు ప్రజలలో చెప్తాం కదా. నీళ్ళ విషయంలో జరుగుతున్న అన్యాయం మీద చంద్రబాబు నాయుడుతో నీకున్న ములాఖత్ ఏంటి, చంద్రబాబు చెప్పినట్టు ఎట్లా నువ్వు ముందు పోతున్నావు. కాబట్టి ఈ అంశాలన్నీ కూడా రేపు మేము తెలంగాణ సమాజంలో బహిరంగ సభలు పెడతాం. తప్పకుండా అవి ప్రచారం చేస్తాం. అవి మొత్తం కూడా తేటతెల్లమైన రోజున నిన్ను నడి బజార్లా నిన్ను బట్టలిప్పి తెలంగాణ సమాజం నిన్ను బడితలు వేసుకొని అమ్మడిబడి కొడతారు.